ఒక పాట ఎలా పాడాలంటే చెప్పాను. ఆకాశంలో పోయే పక్షిని షూట్ చేయాలంటే ఎంత కష్టం. ఇప్పుడు నేల మీద ఆగి ఉన్న చెట్టు మీద ఉన్న పక్షిని కొడతారు ఎవరైనా. కానీ ఆకాశంలో అది పోతూ ఉంది. పోతూ ఉంది దాన్ని ఎట్లా కొడతాం? అది ఒక దగ్గర ఉండదు కదా! అలాగే ఈ వ్యక్తి కూడా కొట్టే వ్యక్తి కూడా విహరిస్తూ ఉన్నాడు. స్థానభ్రంశం చెందుతూ ఉన్నాడు. ఒక దగ్గర ఉంటలేడు. తిరగబడుతూ ఉన్నాడు. కదలబడుతూ ఉన్నాడు ఆ పక్షిలాగానే. అక్కడ పక్షి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలా షూట్ చేస్తాడు? 2 గమనాలు వేరు కదా! ఓహ్! అట్లా పాట అలా పాడాలనమాట. ఓకే. అయితే ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి రైల్లో పోతా ఉన్నాడు చెన్నైకి స్పీడ్‌గా. కా అయితే రైలు ద్వారా చెన్నై పోయిండని అనుకుంటున్నారు. కానీ కాదు. అందులో ఉన్న వ్యక్తులు రైలుతో సంబంధం లేకుండా రైలు వెంటే స్పీడ్‌గా పోతా ఉన్నారు. ప్రయాణిస్తా ఉన్నారు. ఆ విధంగా చెన్నై చేరింది. ఒక పాట అలా ఉండాలంట. మనం పాడొద్దు. మనం పాడుతున్న పాట రైల్లో ఉన్న వ్యక్తి రైలుతో సంబంధం లేకుండా చెన్నై పోవాలి. చూపర్లకు రైల్లో పోయినట్టు కనబడుతుంది కానీ కాదు. రైలుతో సంబంధం లేకుండా వాళ్ళు చెన్నైకి రైలు వేగంగా ప్రయాణించిపోయారనమాట. అలాగే రైలు చెన్నైకి పోతుంది హైదరాబాద్ నుండి అనుకుందాం. కానీ రైలు పోయినట్టు కనబడుతుంది, రైలు పోతుంది. కానీ కింద పట్టాలు రైలు కన్నా వేగంగా పోతూ ఉన్నాయి. ఆ విధంగా రైలు చేర్చబడ్డది. కానీ చూపర్లకు రైలు పోయినట్టు కనబడుతుంది, రైలు పోతుంది. కానీ కింద పట్టాలు అంతే వేగంగా రైలును తీసుకెళ్ళినాయి. అప్పుడు ఎట్లుంటుంది? అదన్నమాట పాట అంటే. అంటే పాట అనేది ఎలా ఉండాలి? వేగంగా రైలు పోతూ ఉంటే, రైలుతో సంబంధం లేకుండా అందులో ప్యాసింజర్లు వాళ్ళు సొంతంగా పోతున్నారు రైలుతో సమానంగా. పోయి చేరుకున్నారు. రైల్లో చేరలేరు. పోయేది రైలే అయినా సరే రైల్లో పోతున్నా రైలు తీసుకుపోతలేదు. వాళ్ళు సొంతంగా చేరుకున్నారు గమ్యానికి అనమాట. రైలుతో సంబంధం లేకుండా అందులో ప్రయాణిస్తున్నారు. అలా ఉండాలి పాట. ఇక మనం అనేది రైలైతే మనము కూడా సొంతంగా పాడొద్దు పాట. మనము ఎలా పాడాలి అంటే కింద పట్టాలున్నాయి. అవి పోతా ఉన్నాయంట. పోతా ఉంటే ఆ పట్టాలతో సంబంధం లేకుండా మనము సెల్ఫ్‌గా చేరుకున్నాం గమ్యానికి. ఓకే. కానీ ఆ పట్టాలు లాక్కెళ్తున్నాయి. పట్టాలు లాక్కెళ్తున్నాయి. కానీ బండి సెల్ఫ్‌గా చేరుకుంటే ఎలా ఉంటుందో అలా మనం పాడాలనమాట. అట్లన్నమాట పాట.